దేవుడు సర్వవ్యాప్తి, దేవుడు ప్రతి చోట ఉంటాడు. ఇప్పుడు చూడండి, దేవుడు ప్రతి చోట ఉంటాడు అన్నప్పుడు చర్చు ఆ ప్లేస్ కూడా ఒకటి అయిపోద్దా? ఒకసారి ఆలోచించండి. దేవుడు సర్వవ్యాప్తి అన్నప్పుడు దేవుడు ఎక్కడ ఉంటాడు? చర్చిలో ఉంటాడు, నీ ఇంట్లో ఉంటాడు, నువ్వు బయటకి రోడ్డు మీద కూడా దేవుడు ఉంటాడు. అప్పుడు దేవుడు ఉన్నప్పుడు చర్చు రోడ్డు లేదా చర్చు నీళ్ళు ఒకటైపోద్దా? మనం దేవుడు సర్వవ్యాప్తి అన్నప్పుడు దేవుని యొక్క సామర్థ్యం గురించి మాత్రమే మనం మాట్లాడుతున్నాం. అంటే దేవుడు ఎక్కడైనా సరే ఉండగలిగేటువంటి సామర్థ్యం అనుకుంది, అందుకని దేవుడు సర్వవ్యాప్తి అంటున్నాం. కానీ ఇప్పుడు మరి దేవుని సన్నిధి యొక్క ప్రత్యేకత ఏంటంటే నువ్వు దేవుణ్ణి అనుభవించగలిగేటువంటి సామర్థ్యం గురించి మనం మాట్లాడుతున్నాం. రెండు డిఫరెన్స్ ఉంది. సర్వవ్యాప్తి అనమాట, దాంట్లో దేవుడు ఎక్కడైనా ఉండగలిగేటువంటి ఆయనకున్న సామర్థ్యత గురించి బైబిల్ చెప్తుంది దేవుడు సర్వవ్యాప్తి అన్నప్పుడు. కానీ దేవుని సన్నిధి అన్నప్పుడు అది నువ్వు దేవుని యొక్క సన్నిధి అనుభవించడానికి నీకుండేటువంటి సామర్థ్యం గురించి మనం మాట్లాడుతున్నాం. దేవుడు ఎక్కడ ఉంటాడు? ఎందుకంటే ఆయనకు సామర్థ్యం ఉంది, అనే కెపాసిటీ ఉంది కాబట్టి ఎక్కడ ఉంటాడు. కానీ నువ్వు ఎక్కడైనా సరే దేవుని సన్నిధి అనుభవించగల కెపాసిటీ నీకు లేదు. ఒక రకంగా చెప్పండి, దేవుని సన్నిధి, దేవుని మందిరం ఎలాంటిదంటే దేవుడు తన సన్నిధి నీకు ఇచ్చినప్పుడు ఒక రకం నీకు ఏమొచ్చాడంటే సర్వవ్యాప్తి కలిగిన దేవుని యొక్క సన్నిధి నువ్వు అనుభవించటానికి నీకు దేవుడు సామర్థ్యాన్ని ఇస్తున్నాడు. అది దేవుని యొక్క సన్నిధి. అంటే నువ్వు ఎక్కడైనా అనుభవించకపోవచ్చు, వేరే చోట అనుభవించలేకపోవచ్చు, కానీ చర్చిలోకి వచ్చాక నీకు సామర్థ్యం ఉంటుంది. నన్ను నేను ప్రత్యక్షంగా బయలుపరుచుకుంటాను. అది ఇక్కడ చూడండి. ఇక్కడ అంటే ప్రత్యక్షంగా బయలుపరచడం అర్థం అంటే ఇక్కడ దేవుడు నువ్వు అర్థం చేసుకోగలిగే రీతిలో, నువ్వు గ్రహించగలిగే అంత స్థాయిలో, అంత బలంగా దేవుడు తన సన్నిధిని నీకు బయలుపరుచుకుంటాడు.